ఇండియాలో ఒక్క కోకోనట్ బ్రాండ్‌కి కూడా సొంత మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. యెస్. మీరు సూపర్ మార్కెట్‌లో ఎనీ కోకోనట్ ప్రొడక్ట్ తీసుకోండి. బ్యాక్ సైడ్ తిప్పితే యూ విల్ ఫైండ్ ఇట్ ఔట్. మ్యానుఫ్యాక్చర్డ్ బై వన్ కంపెనీ, మార్కెటెడ్ బై సమ్ అదర్ కంపెనీ ఆర్ బ్రాండెడ్ బై సమ్ అదర్ కంపెనీ. ఇదొక బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ ఫ్రమ్ అవర్ కోకోనట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. నాకంటే ముందు ఆంధ్రాలో ఫ్యాక్టరీ పెట్టినోళ్ళు కూడా ఇదే మిస్టేక్ చేశారు. లైక్ ఓన్లీ మేక్ ప్రొడక్ట్ ఫర్ సమ్ అదర్ బ్రాండ్. సో దే కుడ్ నాట్ సర్వైవ్ మోర్ దాన్ 2 ఇయర్స్. మేము కూడా స్టార్టింగ్ ఇలాగే స్టార్ట్ చేసాం. బట్ ఐ కుడ్ రియలైజ్ ఇమ్మీడియేట్‌లీ దట్ without a successful brand creation, there is no future for any factory or manufacturing unit. Then I did extensive research and came up with a plan with 3 stages, which will take at least 10 years to complete these 3 stages. Stage 1, start with private labeling with lowest possible margins. Because ఇక్కడ motto ఏంటంటే to run factory non-stop for 300 days in a year. Stage 2, డెవలప్ న్యూ కాన్సెప్ట్స్ అండ్ ఇప్పుడు దాకా ఎక్కడ లేనటువంటి కోకోనట్ ప్రోడక్ట్స్ని ఇన్నోవేట్ అండ్ R&D చేయటం అండ్ వాటిని స్మాల్ స్కేల్లో మార్కెట్లో లాంచ్ చేయడం. స్టేజ్ 3, ఈ మార్కెట్లో లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ హిట్ అయ్యి మార్కెట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత యూ కమ్ అప్ విత్ బిల్డింగ్ అ న్యూ వరల్డ్ క్లాస్ ఫ్యాక్టరీ విత్ ప్రాసెసింగ్ లైన్స్ టు మేక్ యువర్ ఓన్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ ఇన్ ద ఫ్యాక్టరీ. ఈ 3 స్టేజ్ ప్లాన్ని మేము స్టేజ్ వైజ్ ఎలా ఇంప్లిమెంట్ చేసాం అండ్ ఏ స్టేజ్లో ఉన్నామో ఐ విల్ బి టెలింగ్ యూ లేటర్.